వాతావరణంలో వచ్చిన మార్పులతో రాజమండ్రిలో కూడా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. రాజమండ్రిలో వాతావరణ మార్పులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి నగరానికి ఏమైంది? ఇక ఒక పక్కన ఎండతోటి ఉక్కపోత ఉదయం అంతా కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షం కురవడం జరుగుతుంది. అయితే ఈ రకమైన వాతావరణంతో ప్రజలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉదయం అంతా కూడా ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదు కావడం జరుగుతుంది. ఎండ తీవ్రంగా ఉండడంతో ఎవరు బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజమండ్రిలో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడే ఉన్నారు కొంతమంది, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలాగొన్నది బాబు, ఎలాగ ఇబ్బంది పడుతున్నావు, ఏంటి? చాలా వేడిగా ఉందండి, బుగ్గులు వచ్చేస్తుంది. బుగ్గులుగా ఉందండి, పడేస్తున్నాయి. కాళ్ళు లాగడం నీరసం అలా వస్తున్నాయి. అయితే ఎండలతోటి అల్లాడిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక అయితే సాయంత్రం వర్షం రాట్ల కాస్త సెద తీరినప్పటికీ కూడా మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక జనం అయితే కూడా ఎవరు కూడా అంటే బయటికి రాలేని ఎండలకి తీవ్రతకు రాలేని పరిస్థితి ఉన్నది. బాబు, వాతావరణం ఎలాగున్నది? ఎండలు ఎక్కువ వస్తున్నాయి కదా? ఎండలు ఎక్కువ వస్తున్నాయి, 2 రోజుల నుంచి చాలా విపరీతంగా ఉంటున్నాయండి బాబు ఎండలు. మరి సాయంత్రం వర్షం వస్తుంది కదా? మరి సాయంత్రం మాటలు ఏం రావట్లేదండి, పడేది పొద్దున మాటలు పడుతుంది. అది కూడా 2-3 చినుకులు పడుతున్నాయి. ఆ వేడి ఈ వేడి చాలా విపరీతంగా ఉంటుందండి బాబు. కొట్లు అసలు కూర్చోపోతున్నాం, షాప్ పెట్టుకున్నాం కానీ షాప్ ఎండకి రోడ్డు ఎండ గట్టిగా తగిలేస్తుంది మాకు. అది దీనివల్ల అనారోగ్యం అవుతున్నారా? నీరసం వచ్చేస్తుంది అండి. ముందు వర్షం ఎండ పడుతుంటే నీరసం పడిపోతున్నారు మనిషి. అదండి. అయితే ఇక్కడ ఈ రకమైన వాతావరణం ఉన్నది. అయితే ఇక్కడ ఎందుకు కూడా అంటే ఉదయం మాటలో తెల్లవారుజామున సమయంలో కూడా వర్షం కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎండ అధికంగా ఎండ కూడా అధికంగా కాయడంతో పాటు ఉక్కపోత కూడా తీవ్రంగా ఉండడంతో దీంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు అయితే ఉంటున్నాయి. దీంతో వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే అంటే కాస్త వర్షం పడింది కదా సర్దీద్దామని చెప్పేసి అనుకున్న పరిస్థితులకి ఉండేటప్పటికీ అలాగే మళ్ళీ ఎండ కాయటం, వర్షం పడటం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతతో పాటు ఆ ఉక్కపోత కూడా అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో వీళ్ళందరూ కూడా బయటికి రాలేనని పరిస్థితులు ఉన్నాయి. బాబు, ఎలాగున్నది ఈ వాతావరణం? ఎలాగున్నది? అయ్యి బాబు, చాలా దారుణంగా ఉందండి బాబు. ఎండాకాలంలో మరిపిస్తున్నదండి, చాలా దారుణంగా ఉంది క్లైమేట్. ఏంటో ఈ క్లైమేట్, ఈ ఇష్యూ ఏంటో అర్థం అవట్లేదండి. దేనివల్ల ఏంటో అర్థం అవట్లేదు. గజగజ వణిగిపోయే రోజుల్లో ఇంత దారుణమైన ఎండలు ఎప్పుడు చూడలేదండి. అది వర్షాలు కూడా పడుతున్నాయి కదా? వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడిన చేపే కొద్దిగా చల్లగా ఉంటుంది. ఆ వర్షాలు పడిన తర్వాత మళ్ళీ వెంటనే ఉడుకు వేడి, ఆ ఏసీలు వేసుకున్నా కానీ పని చేయాలనే పరిస్థితిలో ఉన్నదండి. చాలా దారుణంగా ఉన్నాయండి. ఎక్కువగా వాతావరణంలో వచ్చిన పెను మార్పుల కారణంగా ఒక పక్కన ఎండ ఉక్కపోత బాగా ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా నమోదు అవడంతో పాటు అలాగే వర్షం కూడా ఎక్కువగానే ఎక్కువ అంటే వర్షపాతం కూడా 10 నుంచి 20 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడంతో ఈ రకమైన వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువ మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ జ్వరాలతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం నెలకొన్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.